మనం అందరం ఒకే రకమైన సమస్యల గుండా వెళ్ళినప్పటికీ కొంతమంది ధైర్యంతో వాటిని ఎదుర్కొంటారు, మరి చాలామంది మాత్రం అధైర్యపడతారు. దానికి గల కారణం సమస్యల్ని చూసే విధానం. బైబిల్లో ఇటువంటి ఒక సంఘటనను మనము సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో చూస్తాం. 12 మంది వేగు చూడ్డానికి వెళ్తారు కానాను దేశానికి. కానీ కేవలం 2 అంటే యెహోషువ, కాలేబు మాత్రమే మంచి సమాచారాన్ని తీసుకొస్తారు. వారిద్దరూ వారి వైపు కాకుండా, వారి శక్తి వైపు కాకుండా దేవుని వైపు, దేవుని శక్తి వైపు వారు చూశారు. వాళ్ళు శత్రువుల్ని జయించగలరని మరియు వాగ్దత్త దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోగలరని వాళ్ళు నమ్ముతారు. ఏం జరిగిందో తెలుసా? 40 సంవత్సరాల తర్వాత కేవలం వాళ్ళిద్దరు మాత్రమే ఆ దేశానికి వెళ్తారు. మన జీవితంలో ఎప్పుడైనా కష్టతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మానవ సహాయం పైన, మానవుల శక్తి పైన మనం ఆధారపడకూడదు, కానీ దేవుని యొక్క మానవాతీతమైన దైవశక్తి పైన మనం ఆధారపడినప్పుడు నిజమైన విజయాన్ని చూస్తాం. ఇదే సమస్యలను జయించడానికి రహస్యం.